ఆడికేని పెద్ద పులి వస్తుందంటే ఉన్నోడిని నువ్వు చూసినావా? సగం ఉచ్చబడినోడినే ఉన్నాడు ఆడ. బిकॉज అది పెద్ద పులి. और इनको क्या बोलते हैं भाई? गोशा महल में क्या बोलते हैं इनको? टाइगर बोलते हैं. टाइगर नाम सुना होगा ना? टाइगर बोलते. तो टाइगर कभी भी कॉम्प्रोमाइज नहीं करता, भेंट नहीं लेता किसी का. अगर लेता टाइगर तो केवल शिकार करता. పెద్ద పులికి వంగే అలవాటు ఉంటుందా? ఓనోడు మిత్రుడు మాకు తెలియదా? పంచాయతీ అంతా 70 రోజుల పైగా పీడీ యాక్ట్ పెడితే జైల్లో ఉన్నాడు. వంగిండా లొంగిండా? ఇగో ఇట్లాంటి ఫేక్ వార్తలు 9 నంబర్ ఛానళ్ళకి నేను చెప్తున్నా. మంచిది కాదు, కరెక్ట్ కాదు. ఓ పెద్ద పులి ఒక మనిషి మీద అటాక్ చేస్తే నెత్తి మీద పంజా కొట్టిందట, తలకాయ మాయమైపోయిందట, లంగ్స్లలో పోయి ఇరికిపోయిందట తలకాయ. అంత భయంకరమైన పంజా ఉంటుందట పెద్ద పులి. రాజకీయాలల్లో గసుంటోడే. అరే యావత్ పార్టీలు ఒకటైనా భయ్ రాజా సింగ్ని జరపనీకే కుछ फर्क पड़ा. घंटा टन 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 तूने मारी ఎంట్రీ యార్ దిల్ మే బజీ घंटी యారు అని అన్నట్టు టన్ 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 మోగిందాడు. పనికిరాని చెత్త తెలంగాణ భారతీయ జనతా పార్టీకి చెదలు పట్టేటట్టు చేస్తుంది. ఇక నాయకులు ఎవరు ఉండరు. 8 మంది ఎంపీలు, 7 మంది ఎమ్మెల్యేలా 7 మంది ఎమ్మెల్యేలు తుస్కో పిట్టాలంటారు పార్టీలకేని. గోషా మహల్కి ఘోషణ एक ही रहता. कौन रहता? टाइगर राजा सिंह. नाम तो सुना होगा ना? Gautam Model School, Sun City branch. Admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఏం పెట్టినో గిరీష్ టైగర్ రాజా సింగ్ గారి మీద చిట్టా వేస్తున్నావు అని అంటే ఎస్, టైగర్ రాజా సింగ్ గారితో మనం జర మాట్లాడాలి కదా, రాజాబాయి గురించి మనం మాట్లాడాలి కదా. నిన్న స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఒక న్యూస్ వచ్చింది, 2 నిమిషాల బిట్టు. 9వ నంబర్ ఛానల్ నడిపింది. 9వ ఛానల్ నంబర్లు ఏం నడిపారంటే రాజా సింగ్ అంతా మన రాజాబాయి అంట గిడిగిడాస్తున్నాడట ఇట్లా, నేను బీజేపీలోకి వస్తా, నేను బీజేపీలోకి వస్తా, నేను బీజేపీలోకి వస్తా అని చెప్పి గిడిగిడాస్తున్నాడట. అయితే బీజేపీ ఏమన్నదంట తెలుసా? రాజా ఆనా ఏతో ఆవ్ లేకిన్ నోరు మూసుకొని ఆవ్. నోరు మూసుకొని ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా, లైన్ దాటి ఉండొద్దు. లైన్ దాటినావంటే మళ్ళీ మంచిగా ఉండదు, అట్లయితే రా, లేకపోతే లేదు అని చెప్పి బీజేపీ రాజా సింగ్ గారికి మందలిచ్చిందట. ఇందులో వాస్తవం ఎంత ఉంటుంది భయ్? ఓ మాట అడుగుతున్నా. నేను ఎన్నోసార్లు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఒకటి చూసిన. ఏంది తెలుసా? ఆడికైనా ఇట్లా సింహం వస్తుంటే కూడా ఇట్లా నిలబడిన వాళ్ళు ఉన్నారు. మదపు టేనుగుట్లు వస్తే కూడా ఇట్లా కట్టె పట్టుకొని నిలబడిన వాళ్ళు ఉన్నారు. దాన్ని జర భయపడిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్టా రాంగా? ఒక పెద్ద అదని అంటారు కదా, బుల్ అని అంటారు కదా, వైల్డ్ బుల్, బైసాన్ గీసాన్ అని అంటాం చూడు మన ఇండియాలో. ఆ పెద్ద బుల్ వస్తుంటే కూడా ఇట్లా నిలబడి దాన్ని ఇట్లా కంట్రోల్ చేసిన వాళ్ళని మనం చూసినాం. బల్లాల దేవుడు అయితే పట్టుకొని ఇట్లా తిప్పేసిండు అనుకో, అది వేరే విషయం. బట్ ఎవడైనా ఆడికేని పెద్ద పులి వస్తుందంటే ఉన్నోడిని నువ్వు చూసినావా? సగం ఉచ్చబడినోడినే ఉన్నాడు ఆడ. బిकॉज అది పెద్ద పులి. और इनको क्या बोलते हैं भाई? गोशा महल में क्या बोलते हैं इनको? टाइगर बोलते हैं. टाइगर नाम सुना होगा ना? टाइगर बोलते हैं. तो टाइगर कभी भी कॉम्प्रोमाइज नहीं करता, भेंट नहीं लेता किसी का. अगर लेता टाइगर तो केवल शिकार करता. పెద్ద పులికి వంగే అలవాటు ఉంటుందా? 9వ నంబర్ ఛానల్ నడిపిన వాళ్ళని నేను అడుగుతున్నా. పెద్ద పులికి వంగే నీకు ఎవడు రాపిస్తున్నాడో నాకు తెలిసినా నేను మాట్లాడదు, వేరే విషయం. ఈ నరేటివ్లన్నీ 9వ ఛానల్లో బాగా వస్తాయి. ఈ 9వ ఛానల్తో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఏంది తెలుసా? మన ఇంటికి కూడా వచ్చారు దాడైనప్పుడు మొత్తం దర్వాజాలకి ఇట్లా అంతా తీసుకుని ఇట్లా అయిందా గిరీష్ భాయ్ అంతా. మళ్ళీ ఇది వేస్తారా ఇయర్ అయింది కదా, మాకు ఎక్స్పీరియన్స్ తెలుసు కదా 9వ ఛానల్ నుంచి. పోయిన తర్వాత ఓ యూట్యూబర్ గిట్లా అన్నాడట, గట్లా అన్నాడట, మహిళలు అన్నాడట, ఏమన్నారా? ఇప్పటిదాకా బయట పెట్టలే ఈ 9వ నంబర్ ఛానల్. ఇప్పుడు రాజా సింగ్ మీద ఒక నరేటివ్. ఓడి నడిపిస్తాడబ్బా మాకు తెలియదా? పంచాయతీ అంతా ఓడు ఉంటాడో మాకు తెలియదా? ఇది రూమర్ అయితే నేను మాట్లాడేది కూడా రూమరే. బట్ ఇది హకీకత్ అయితే తెలిసిందిలే ఈ కథ నడిపించినోడు సంగతి తెలిసిందిలే. పెద్ద పులి కాంప్రమైజ్ అయిందా బ్రదర్? ఏనన్నా వంగే అలవాటు రాజా సింగ్ ఉందా? రైమింగ్లో మీరు ఏమనుకుంటారో పెట్టుకోర్రి. వంగే అలవాటు రాజా సింగ్ ఉన్నదా? మీరు కమెంట్ రూపంలో పెడతారు, నాకు తెలుసు. అదే కరెక్ట్. పార్టీ రాజా సింగ్ని ఒక్కసారి కాదు పలుమార్లు సస్పెండ్ చేసింది. రాజా సింగ్ని సస్పెండ్ చేసినప్పుడు కూడా అట్లనే ఉండాలి. వచ్చిండా? సస్పెన్షన్ ఎత్తేసింది, వచ్చిండబ్బా. 77 రోజుల పాటు జైలు ఉన్నాడు పీడీ యాక్ట్ పెడితే. ఇంకెక్కువనే ఉన్నాడేమో నాకు తెలిసి. 70 రోజుల పైగా పీడీ యాక్ట్ పెడితే జైలు ఉన్నాడు. వంగిండా
లొంగిండా? ఇగో ఇట్లాంటి ఫేక్ వార్తలు 9 నంబర్ ఛానళ్ళకి నేను చెప్తున్నా, మంచిది కాదు, కరెక్ట్ కాదు. మీరు మదపుట ఏనుగు దగ్గరికి ఊరి ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ గారిని స్మరించుకుందాం. పెద్ద పులేగా దూరం నుంచి ఫోటో తీసుకుంటా అంటే జర తీసుకో, మంచిగా ఉంటుంది. జర నువ్వు ధైర్యవంతుడు అనుకో, జర దగ్గరకు పోయి అది బోన్లు ఉన్నప్పుడు ఇట్లా దిగుతా అంటే కూడా దిక్కో, చూస్తుంది. అంతే కదా అని చెనివిచ్చింది కదా అని చెప్పి బోన్ దర్వాజా తీసి దాన్ని ముద్దు పెడదామని అనుకున్నాం అనుకో, చీరుతుంది. దాని పంజా ఎంత డేంజర్ ఉంటుంది తెలుసా? మధ్యప్రదేశ్ అడవులలో ఒకసారి అడుగు, ఓ పెద్ద పులి ఒక మనిషి మీద అటాక్ చేస్తే నెత్తి మీద పంజా కొట్టిందట, తలకాయ మాయమైపోయిందట, లంగ్స్లలో పోయి ఇరికిపోయిందట తలకాయ. అంత భయంకరమైన పంజా ఉంటుందట పెద్ద పులి. రాజకీయాలల్లో గసుంటోడే. అరే యావత్ పార్టీలు ఒకటైనా భయ్ రాజాసింగ్ని జరపనీకే కుచ్ ఫరక్ పడా. గంటా టన్ టన్ అటన్ టన్ తూనే మారి ఎంట్రీ యారు దిల్ మే బజీ గంటి యారు అని అన్నట్టు టన్ 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 మోగిందాడ. రాజాసింగ్ భాయ్ ఒక మాట మాట్లాడిండు బ్రదర్. ఏం మాట్లాడిండు? మార్పు అనేది నేను కాదు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కాషాయమయం కావాలన్నా, లేకపోతే కార్యకర్తల మనసు ఏమంటారు, నాకు వర్డ్స్ వస్తలేవు మాటలల్లా, దాన్ని ఏమంటారా, సంతోషపడాలన్నా ఉత్తేజపడాలన్నా గోల్కొండ కిల్లాల మేం భారతీయ జనతా పార్టీ అనే మేం ఈశ్వరికి దారా శపథ లేతాము అని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తేనే కదా, కరెక్టా కదా? భారతీయ జనతా పార్టీ అనే మేము శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల అన్న ప్రమాణ స్వీకారం చేస్తే కదా ఇది కదా. అది చేయాలనంటే టైగర్ రాజాసింగ్ మారితే పని అవుతుందా? పాండుకుతో పాండు ఇచ్చిపోలనా చెయ్యనా? పాండు కాదు నేను అన్నది, వేరేది, మీకు తెలుసు కదా, మాట్లాడలేను కొన్ని. నేను పాండుని పాండే అనాలి కదా, పాండే అంటాడు ఆయన. డోంగ్ ఉండదు సీదీ బాత్, బాకీ సబ్ బక్వాస్. కరెక్టా రాంగ? అది వేరే విషయం. మార్పు ఎవరి మీద రావాలా? మార్పు ఆ నలుగురికి రావాలా, ఈ నలుగురు కాదు. ఏ నలుగురికి? ఆ నలుగురు మార్పు రావాలా. టైగర్ రాజాసింగ్ని కూడా జరపాలనే కుట్ర జరిగింది. ఇప్పుడు 9వ ఛానల్ ఇంత రూమర్ నడిపిన తర్వాత నేను కూడా ఒక గాసిప్ నడపొచ్చు కదా, మాకు కూడా తెలిసింది ఇది రూమరే. నేను ముందే డిస్క్లైమర్ చెప్తా, అంత ఆశపడి నా మీద మీరు గెలకాల్సిన అవసరం లేదు. ఓ రూమర్ ఏందనంటే నేనే ఉండాలి ఇలా హిందుత్వ వాదంలో, ఇంకెవ్వరు ఉండొద్దు అననే కుట్ర కూడా రాజాసింగ్ మీద జరిగిందట. సో మార్పు ఏడు నుంచి రావాలా? పెద్దలు మారాలా, ఢిల్లీ పెద్దలు. ఈడ గల్లీలో ఎవడు చక్కగా లేడో వాళ్ళని తీసేటట్టు పెద్దలు మారాలా. ఇది రాజాసింగ్ మాట కాదు, ఇది కార్యకర్త మాట. పనికిరాని చెత్త తెలంగాణ భారతీయ జనతా పార్టీకి చెదలు పట్టేటట్టు చేస్తుంది. ఇక నాయకులు ఎవరు ఉండరు. 8 మంది ఎంపీలు, 7 మంది ఎమ్మెల్యేలా, 7 మంది ఎమ్మెల్యేలు తుసుకోపిట్టానంటారు పార్టీలకేని. మిగిలేదు మళ్ళీ ఎవరు మిగులుతారు అనేది ఆ నలుగురు, 2, 3, 4 ఇక గాల్లే మిగులుతారు పార్టీలా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వంగే అలవాటు రాజాసింగ్కి లేదు. నువ్వు ఆలోచించి నీ కమెంట్ రూపంలో పెట్టు. అనవసరంగా గిలిగిలి గజ్జలాటలు ఆడకూడదు అని 9వ నంబర్ ఛానల్కి పెడుతున్నా. పెయిడ్ ఆర్టిస్ట్ లీడ్ ఎవరు లేరు. అండ్ నాకు తెలిసి ఏ నాయకుడు అయితే ఇప్పటిదాకా ఏం మాట్లాడలే కదా, ఏమరా మాట్లాడిరా? ఇదంతా మీడియాలో నడుస్తూ ఉంటుంది. సో మీడియాలో నడుస్తున్నప్పుడు మీడియాలో క్లారిటీ ఇవ్వాలిగా, అండ్ ఇట్స్ మీడియా వార్, అంతే కదా, కరెక్టా రాంగా? కొంతమంది అయితే ఆయనని సస్పెండ్ చేసినప్పుడు నెత్తి మీద 100 రూపాయలు పెడితే చారాన కమ్ముడు పోని కొంతమంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అనాలి వాళ్ళని, నిన్నాగమని వచ్చిన వాళ్ళు పార్టీలకు ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడారు. ఇక పేర్లు తీసుకుంటే మళ్ళీ పంచాయతీ అవుతుంది. రాజాసింగ్ అనే అంత మాటనా గెలవగలుగుతారా గోషామహల్? గోషామహల్కి ఘోషణ ఏకీ रहता कौन रहता? టైగర్ రాజా సింగ్. నామ్తో సునా హోగానా, సుపరిచితులే అందరికీ. ఏం పేరు? టైగర్ రాజా సింగ్. 9వ నంబర్ ఛానల్కి ద చిత్రగుప్త్, చిట్టా లిప్తాం బిడ్డ, దేవుని నమ్ముతాం, ఆ తర్వాత డేటాను నమ్ముతాం, మోతబరి బ్యాచ్, 5వ మినార్ చార్మినార్కి చెప్తున్నది. ఇంటది అనుకుంటా కదా, పోతుంది అనుకుంటా కదా. మా మీద కూడా కథనాలు మస్తు నడిపిర్రు, మాకు తెలియకనా, మనం చేయకనా, మేము ఎంజాయ్ చేసినాం మీ కథనాలని. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడితే పెద్దగా అవుతుంది, అందుకే నేను జర సైలెంట్ ఉంటున్నా.